గోంగూర పులుసు రుచికరంగా తయారు చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయల్ని పొట్టు తీసేసి ఆ పళంగానే వేసేసానమాట. ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత కడిగి సిద్ధం చేసుకున్న గోంగూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఇలా తాళ్ళలా సాగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఒక చారెడు శనగపప్పు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ చీలికలు తగినన్ని నీళ్లు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. అయితే శనగపప్పు వేయడం వల్ల మనకి బైండింగ్‌కి బావుంటుందనమాట. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. పులుసు చిక్కదనంగా వస్తుంది. ఈ పద్ధతి అయితే మా మామ్మగారు తయారు చేసే పద్ధతి అనమాట. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మ్యాక్సిమం 2 విజిల్స్‌లో అయితే కుక్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి 2-3 మినిట్స్ ఉడికించుకుంటే పులుసు అనేది ఈ రకంగా చిక్కబడిపోతుంది. తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోంగూర పులుసు రెడీ. పులుసు పలచగా ఉంది అని అనుకుంటే కొద్దిగా బియ్యపిండి కలిపి వేసుకున్నట్లయితే చిక్కబడిపోతుంది. ఈ గోంగూర పులుసుకి ముద్దపప్పు బెస్ట్ కాంబినేషన్.